వెల్కమ్ టు అనూస్ వీడియోస్ అండి. శుక్రవారం రాత్రి మా ఇంట్లో 10 గంటల తర్వాత ఈ విధంగా బ్రహ్మకమలాలు పూసాయండి. ఇప్పటికి 4వసారి పూసాయి. శ్రావణ మాసం నుంచి మొదలవుతుంది ఈ బ్రహ్మకమలం చెట్లు పూయటము. ఈ విధంగా చలికాలం అయినా ఈసారి మా ఇంట్లో 4వసారి 2 చొప్పున పూసాయండి. చాలా మంచిగా అనిపిస్తోంది. ఇవి చక్కగా చూసారా, అల్లతో కోసేసుకోవటమేనండి. చక్కగా ఉంటుంది. ఆ తొడిమె బొడ్డు తాడులాగా బ్రహ్మకమలంలో విష్ణుమూర్తి బొడ్డులోంచి వచ్చిన తాడులాగా అనిపిస్తుందండి. చాలా మంచిది. బ్రహ్మ ఆశ్రమంలా ఉంటుంది కాబట్టి దీన్ని బ్రహ్మకమలం అన్నారు. విరించి పూలు కూడా నచ్చండి. బ్రహ్మ కడిగిన పాదంలాగా బ్రహ్మకమలము విరిసిందండి. ఈ విధంగా